పేరు? నా పేరు రామకృష్ణ. ఏం చేస్తుంటారు సార్? రిటైర్డ్ రైల్వే ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్. ఓకే సార్. ఇక్కడ విజయవాడనా మీది? విజయవాడ. సార్ ఎలా ఉంది సార్ 100 days పరిపాలన పూర్తవుతుంది సిబిఎన్ గారిది అండ్ కూటమి ప్రభుత్వంది, ఏమనిపిస్తుంది 100 రోజుల పరిపాలన చూసాక? 100 days పరిపాలన ఎక్సలెంట్గా ఉందండి. కూటమి ప్రభుత్వం అన్నారు కాబట్టి ఒక స్నేహితుల్లాగా మెలిగి చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ ఆయన డిఎస్సి మీద సంతకం చేయటం, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని భయం నుంచి తొలగించటం, అక్కడి నుంచి 100 అడుగులు కాదు, 100 రోజుల్లో 100 అడుగులు కాదు 1000 అడుగులు వేశారని చెప్పచ్చు. అలాగే రీసెంట్గా ఆయన ఫ్లడ్స్లో చేసినది యొక్క సేవ అనిర్వచనీయం, ఎవరూ చేయలేరు. కానీ దీని మీద పనిగట్టుకుని అందరూ విమర్శలు చేయడానికి అయితే ముందు వస్తారు, కానీ 10 పైసలు ఇచ్చేవాళ్ళు కనపడలా. అలాగే ఇప్పుడు రీసెంట్గా టీటీడీలో జరిగినటువంటి ఈ ప్రసాదం కుంభకోణంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డే ఇచ్చింది దాని యొక్క రిపోర్ట్. ఆ రిపోర్ట్లో మనకి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్లోనే యానిమల్ ఫ్యాట్ అది చెప్పారు. ఎందుకంటే అది రిలయబుల్, అది పెద్ద వివిఎం కురియన్ గారు పెట్టినటువంటి వడోదరాలో పెద్ద ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్ ఇచ్చిందంటే వీళ్ళు సిగ్గుపడాలి. దానికి పైగా నేను దేవుడి దగ్గర ప్రమాణాలు చేస్తాను, అవి చేస్తాను, ఇవి చేస్తాను అన్నారు, విచ్ ఈజ్ ఇర్రెలవెంట్. అలాగే ఈ 100 days పరిపాలన మాత్రం మేము ఫ్రీనెస్ ఎంజాయ్ చేసాం, డెమోక్రసీ ఎంజాయ్ చేసాం, అందరూ స్వేచ్ఛగా బతుకుతున్నాం. బయట మాట్లాడాలన్న భయం, ఫేస్బుక్లో పెట్టాలన్న భయం ఇదివరకు గతంలో ప్రతిదానికి వీడెవడు వాడెవడని పట్టించుకుని వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయటం అది. అలాగే మేజర్ బ్రేక్ త్రూ, యాక్చువల్గా చెప్పాలంటే విశాల్ గున్ని లాంటి మంచి ఆఫీసర్ని వీళ్ళ చేతుల్లో, వీళ్ళ ద్వారా అంటే గత ప్రభుత్వం ద్వారా సస్పెండ్ అవ్వడం చాలా బాధ కలిగించింది. ఎందుకంటే విశాల్ గున్ని గారు ప్రజలతో ఉండే మనిషి, ఆయన ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళనే వీళ్ళు కనైవెన్స్ చేయించి ఆ అమ్మాయిని ఎవరినో సినిమా యాక్టర్ జత్వానీని అరెస్ట్ చేసే విధానంలో వీళ్ళు అంటే దానికి పరాకాష్ట అనమాట. అలాగే కాదేది దోపిడీకి అనర్హం అని అనేక రంగాల్లో అనేక మినిస్ట్రీల్లో తవ్వుతుంటే ఇంకా బయటపడుతున్నాయి. సో ఇలాంటివన్నీ వీళ్ళు శ్వేతపత్రం విడుదల చేశారు 100 daysలో. శ్వేతపత్రం అంటే అందరూ చాలా ఏంటి వైట్ పేపర్ అంటే ఏంటి అనుకుంటారు, కానీ శ్వేతపత్రం విడుదల చేశారు ఒక్కొక్క మంత్రివర్గం మీద, అంటే ఒక్కొక్క శాఖ మీద. అది వైట్ పేపర్ సుప్రీంకోర్టుకి వెళ్ళినా ప్రూఫ్లతో ఎవరైనా సరే ఛాలెంజ్ చేయొచ్చు. అందుకే వీళ్ళు నిజంగా పెద్ద మనుషులు అయితే ఛాలెంజ్ చేయొచ్చు కదా, నేను చేస్తాను, నేను మాట్లాడతాను అనొచ్చు కదా. అలా చేయలేదు కాబట్టి వాళ్ళు దొంగకి తేలు కుట్టినట్టు విధానంలో కూర్చున్నారు. ఇదంతా అలాగే వాళ్ళు చేసుకున్న స్వయంకృతాపరాధం 151 నుంచి మధ్యలో 5 తీసేసి అటు ఇటు 1 ఉంచారు, 11 వచ్చింది. ఎందుకు అప్పుడులో కేకే సర్వే చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ఇతను ఇలా చెప్తున్నాడు, అబ్నార్మల్గా చెప్తున్నాడు, ఇదేదో పారానార్మల్ యాక్టివిటీ లాగా ఉందనుకున్నాం, కానీ విచ్ ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేశారు. ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేస్తున్నారో చేయట్లా, బలవంతంగా వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు. కచ్చికొద్దీ తప్పేం లేదు. తర్వాత ఇంకోటి చెప్పాలంటే, ట్రూగా చెప్పాలంటే ట్రూ సెన్స్లో ఎంతవరకు గత 5 ఏళ్లుగా వైన్ అనేది తీసుకోవడానికి బెజవాళ్ళు అందరూ భయపడ్డారు. ఆ బూమ్ బీర్లు అవన్నీ తీసుకోవడానికి చాలామంది భయపడ్డారు. ఈవెన్ ఐ డిడ్ నాట్ టేక్ ఇట్, ఐ యూజ్ టు టేక్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, నాట్ ఎనీవేర్ ఎల్స్. ఈ దరిద్రుడు అన్ని బ్రాండ్లు తగలేసేసి నేను చేశాను వెర్రి నవ్వులు, వెర్రిగోళ, ఇదంతా అయిపోయింది. సో కాబట్టి 100 days పరిపాలన సూపర్గా ఉంది. ఎవడైనా బాగలేదు అనుకుంటే వాడికి అవగాహన లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే మినిమం నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారు జనాలు. ఎదురుకుండా తప్పు అని కనిపించినా ఇది తప్పు అని చెప్పలేదు. తప్పుని సమర్థించుకోవడం ఇప్పుడు గ్రేట్ టైం బహుశా. సార్ ఇది మొన్న వచ్చిన ఏదైతే ఫ్లడ్స్ ఉన్నాయో కూడా ఇది న్యాచురల్ డిజాస్టర్ కాదు, మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఇది చంద్రబాబు నాయుడు తన అంటే ఇంటిని కాపాడుకోవడానికే వరదను గొడవని వదిలేశాడు విజయవాడలో అనేసి అయితే చెప్పాలంటున్నారు. టెక్నికల్గా ఈ టెరైన్ కృష్ణానది నుంచి బుడమేరు టెరైన్ చూసిన వాళ్ళకి కింద నుంచి పైకి ఎలా వాటర్ వెళ్తుందో ఐ డోంట్ నో. వీడు ఎంత మూర్ఖత్వంగా మాట్లాడతాడో అందరికీ తెలుసున్నదే. ఆ గేట్లు తెరిచేసి చంద్రబాబు నాయుడు ఇల్లు మొలగటానికి, వెలగలేరులో గేట్లు తెరవడానికి, లేకపోతే ఇక్కడ మ్యాన్మేడ్ డిజాస్టర్ ఏం కాదు ఇది. కాకపోతే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఆ కరకట్టని ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేయాలి. సిటీలోంచి పోతున్నప్పుడు మీరు గుజరాత్ కానీ సబర్మతి ఏరియా అవన్నీ చూడండి, రివెట్మెంట్ అవన్నీ వేసి ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఊళ్ళోకి రాదు. ఈవెన్ భద్రాచలంలో కూడా పెద్ద రివెట్మెంట్ వేసి ఉంటాయి. అలాంటివి వేసి ఉండాల్సింది పోయి సిగ్గులేని మాటలు, మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటే అసలు తెలుసా అతనికి?
తెలియదు. న్యాచురల్ కెలామిటీ ఈజ్ డిఫరెంట్, మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఈజ్ డిఫరెంట్, నెగ్లిజెన్స్ ఈజ్ డిఫరెంట్. ఈ నెగ్లిజెన్స్లో వీళ్ళు నీటిపారుదల శాఖ పనిచేసిందా, ఇరిగేషన్ పనిచేసిందా, ఇంకోటి పనిచేసిందా? చేయలేదు. కాబట్టి అందరికీ బద్ధకం పెరిగిపోయింది అన్ని డిపార్ట్మెంట్లో. ఈ బద్ధకం పెరిగిపోవడంతో ఇప్పుడు ఏమైనా పని చెప్తే చంద్రబాబు వస్తే పని చేయిస్తాడు, చంద్రబాబు వస్తే పని చేయిస్తాడని ఏడుస్తారు. ఎందుకు పని చేయరా? అన్ని డిపార్ట్మెంట్లు పని చేయాలి. మేము పని చేయలేదా? మాలో ఒక తప్పు చెప్పమనంటే రైల్వే డిపార్ట్మెంట్లో దే నెవర్ షో ఎనీ డిఫెక్ట్. ఏదైనా బండి పడిపోతే పడిపోయింది అంట, పడిపోతాయి ఒక్కొక్కప్పుడు. కానీ దానికి రీజన్స్ ఉంటాయి. అంటే చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలు కావచ్చు, ఫ్లడ్స్కి సంబంధించి అతను 10 రోజులు బస్సులోనే పడుకొని మొత్తం రివ్యూ చేయడం కావచ్చు, వరదల్లో ఇంత పెద్ద వయసులో కూడా పీకల్లోతు నిధులు ఆయన నడిచి రావడం కావచ్చు, ఇదంతా ఏమనిపిస్తుంది గవర్నమెంట్? అది ఎక్సలెంట్ జెస్చర్ అండి. ఆయన నిద్రపోని మనస్తత్వం. గతంలో కూడా హుద్హుద్ తుఫాన్లో ఆయన బస్సులోనే ఉండి విశాఖపట్నంలో రెస్క్యూ ఆపరేషన్స్ చేయించారు దగ్గరుండి. అలాగే ఈ అమరావతి అసెంబ్లీ కట్టినప్పుడు నేను చూశాను, పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో పెద్ద వర్షాలు వచ్చినా పెద్ద పెద్ద జేసీబీలతో తవ్వేస్తుంటే అక్కడే బస్సులో ఉండి ఆ కన్స్ట్రక్షన్ చేయించాడు. అతనికి ఉన్న సంకల్పం అది. నువ్వు వర్క్ చేయాలని సంకల్పం ఉండాలి, కానీ ఆడింగి మాటలు మాట్లాడుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటే పని అవ్వదు. అర్థమైందండి? బాగుందంట. అలాగే అందరితో మాట్లాడిచ్చి పిచ్చివాగుడు 4-10 రూపాయలు ఇస్తే అందరూ మాట్లాడతారు.